ఇది కదా పర్ఫెక్ట్ దోస ఫ్లిప్ అంటే. ఈ దోస ఫ్లిప్ నేనే చేశాను అని అనుకున్నారా? అస్సలు కాదు. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ట్రైన్ టాక్స్ అండ్ ఐ యామ్ బ్యాక్ విత్ అనదర్ క్విక్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట. క్లియర్గా చూపించేస్తాను చూడండి. ఫస్ట్ అయితే ఒక బౌల్లో కొన్ని అటుకులు తీసుకోండి. క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. దాని తర్వాత రవ్వ, ఉప్మా రవ్వ ఉంటుంది కదా, అది కొంచెం వేసేస్తాం. అండ్ దెన్ ఓట్స్ మీ చాయిస్, వేసుకోవాలంటే వేసుకోవచ్చు. మేజర్గా రాగి పిండి అయితే వేసుకుంటే బెటర్, మేమైతే వేసామన్నమాట. అండ్ దెన్ కొంచెం ఉప్పు, కారం, జీలకర్ర, ఆనియన్స్, కరివేపాకు ఇవన్నీ వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిర్చీస్ యోర్ చాయిస్, ఆల్రెడీ కారం వేసాము, కావాలి అనుకుంటే వేసుకోవచ్చు. అండ్ దెన్ మంచిగా కొత్తిమీర కూడా ఫైన్గా చాప్ చేసేసి వేసేసి అంత బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ అయితే మనం వేసుకోవద్దు ఫస్ట్, ఎందుకంటే ఆల్రెడీ ఆనియన్స్లో కానీ కొత్తిమీరలో కానీ కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ ఉంటుంది కదా. సో ఇలాగా కలిపి పెట్టేసుకోవాలి. ఇది దోశ అని చెప్పాను కానీ యాక్చువల్గా అప్పంలాగా వేస్తామన్నమాట. మన చేత్తో బ్యాటర్ ముద్ద ఉంది కదా, దాన్ని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. సో చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగానే పడుతుంది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు స్ప్రెడ్ చేసుకోవాలి, మీకు ఎంత థిక్నెస్ కావాలో దాన్ని బట్టి. అండ్ ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీ కూడా మ్యాటర్స్, ఎందుకంటే మీరు మరీ సన్నగా వేయాలంటే అది కొంచెం కష్టం అనమాట. ఇంకా మంచిగా లిడ్ పెట్టేసి కుక్ చేయాలి బాగా, ఎందుకంటే కొంచెం జావపిండి కూడా వేసాం కదా, అదే అండి రాగి పిండి, అది మంచిగా కుక్ అవ్వాలి కాబట్టి, ఉడకాలి కాబట్టి తొందర పడకుండా లిడ్ పెట్టి కుక్ చేసుకోవడమే అనమాట. మనకైతే అలాంటివి సెట్ అవ్వవు. నేను ఎప్పుడైనా ఏదైనా కుక్ చేయడానికి వెళ్ళాలంటే హై ఫ్లేమ్లో పెట్టేసి ఫాస్ట్గా అయిపోవాలంటారు మమ్మీ, ఎప్పుడు దాని గురించి నన్ను తిడతా ఉంటారు. మీలా కూడా నాలా ఉన్నారా? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఇంకా మమ్మీ చేస్తుంటే నేను చేస్తా అని ఎగిరి ఇలా మొత్తం దోశ అంతా పెంట అయిందనమాట. బట్ ఓకే, నేర్చుకునే ప్రాసెస్ ఇవన్నీ కామన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.